హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్, అలాగే వీటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్, అలాగే సెలెక్టెడ్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి టోటల్గా పోస్టర్స్ ఒకసారి మనం గమనించినట్లయితే టోటల్గా మనం చూసినట్లయితే 7,000 పైగా పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి దాదాపుగా 40,000 మెంబర్స్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించి టోటల్గా 9,000 మెంబర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం అంటే మెరిట్ లిస్ట్ అయితే కావడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే ఈ అప్డేట్ వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించి తెలంగాణ స్టేట్కి రావడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ షెడ్యూల్ ఫర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఒకసారి మనం గమనిద్దామండి. వీటికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే వీటికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు మనం క్లియర్గా. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అండి, ఇక్కడ క్రోమ్ అనేది కొంచెం సర్వర్ బిజీలో ఉంది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూద్దాం వీటికి సంబంధించి. ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే వీటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి టోటల్గా మనం క్యాండిడేట్స్ చూసినట్లయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. టోటల్గా మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి అంటే ఇక్కడ అప్డేట్ అయితే కావడం లేదు, ఎందుకంటే కొంచెం నెట్వర్క్ అనేది స్లో ఉండడం వల్ల. ఇక్కడ మొత్తం టోటల్గా 9,000 సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి మనం దాదాపు 600 మెంబర్స్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీ యొక్క అప్లికెంట్ నెంబర్, అలాగే రైట్ సైడ్లో హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్ చూసినట్లయితే మనం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వెబ్ నోటీస్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ సంబంధించి వెబ్ నోట్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండి. ఒకసారి మెరిట్ లిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పీడిఎఫ్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక్కడ నా నెట్వర్క్ అనేది కొంచెం స్లో ఉండడం ద్వారా ఇక్కడ అప్డేట్ అయితే కాలేకపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇది దీనికి సంబంధించిన ఆల్రెడీ చూపెడతా మీకు. ఒకసారి ఇది అప్డేట్ అయితే కానివ్వండి. ఫ్రెండ్స్, ఇంకా ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల ఇది కొంచెం అప్డేట్ అయితే కొంచెం డిలే అవుతుంది. ఒకసారి అప్డేట్ కానివ్వండి, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇక్కడ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్స్, అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్, మీ యొక్క జెండర్, అదర్ సంబంధించిన లోకల్స్కి సంబంధించి ఇక్కడ టోటల్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ కరోనాకు సంబంధించి కూడా. అంటే ఎవరైనా వీటికి సంబంధించిన సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికెంట్ సంబంధించిన నార్మలైజ్డ్ స్కోర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఈ స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.